తాంబూలం ఇస్తాం. స్వామి కూడా తాంబూలం వేసుకున్నట్టు ఎర్రటి నోటితో కూర్చున్నట్టు మీరు భావన చేయాలి. అందుకే తాంబూలం సమర్పయామి అన్నాక ఒక్క క్షణం ఆగాలి. ఏదో రిచువలిస్టిక్ గా తాంబూలం సమర్పయామి అని తాంబూలం ఇచ్చేసాం అయిపోయింది అని కాదు, మీకు ఇక్కడ భావన జరగాలి. ఆ తాంబూలాన్ని స్వామి నోట్లో వేసుకుని శ్రవణం చేస్తే ఎర్రటి నోళ్లతో కూర్చున్నట్టుగా భావన చేసి, అబ్బా స్వామి అసలే దివ్యమంగళ విగ్రహం, అథాంగ పూజలో నేను ఆపాదమస్తకం చూశాను, నా కనురాపు తగిలిందో ఏమిటో అని బెంగ పెట్టుకుని కళ్ళమ్మట నీళ్ళొచ్చి నీరాజనం ఇవ్వాలి స్వామికి. నీరాజనం ఇచ్చేటప్పుడు ఇష్టం వచ్చినట్టు తిప్పకూడదు. ఇవాళ మీరు నీరాజనం ఇచ్చేటప్పుడు అందరూ కలిసి నీరాజనం ఇస్తే ఈ హాల్ ఎలా ఉంటుందో మీరు ఊహ చేద్దురు కానీ జాగ్రత్త, మీ ఎదుటి వాళ్ళ వస్త్రానికి కానీ మీకు కానీ అంటుకోకుండా చూసుకోండి. మీకు 2 ప్రమిదలు ఇచ్చారు, అందులో ఒక ప్రమిద దీపం వెలిగించుకోవడానికి, ఒక ప్రమిద నీరాజనం ఇవ్వడానికి. ప్రమిదలో నీరాజనం ఇచ్చేటప్పుడు కర్పూరం బిళ్ళని కొంచెం అవతల వైపుకు పెట్టుకోండి, సో దట్ మీ మీదకి ఆ తేజస్సు కాంతి ప్రసరించకుండా ఉంటుంది, కొంచెం చేతి మీదకి రాకుండా జాగ్రత్తగా పట్టుకుని ఇవ్వండి. నీరాజనం ఇచ్చేటప్పుడు పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు తిరగాలి, సగానికి తిరగడం కుదరదు. నీరాజనం ఇచ్చేటప్పుడు నడుము వరకు తిప్పడమో గుండెల వరకు తిప్పడమో చెయ్యకూడదు. ఆ తిప్పడం కూడా అందంగా పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు చూపిస్తూ నీరాజనంలో చూడాలి. నీరాజనపు వెలుతురులో మీరు ధ్యానం చేసినటువంటి మూర్తి యొక్క పాదములు మీరు ఏ వస్త్రం ఇచ్చారో ఆ వస్త్రపు కాంతులలో మెరిసిపోతున్నటువంటి పాదాలు మీరు ఇలా తిప్పుతుంటే నీరాజనం, ఆ నీరాజనం వెలుతురు పడుతుంటే మీరు అథాంగ పూజ చేశారు కనుక అది మానసికమైనటువంటి అనుభూతి. ఇలా తిరుగుతుంటే ఎడం పక్క నుంచి మొట్టమొదట స్వామి వైపుకి ఎడుతుంది కాబట్టి నీరాజనం, ఆయన యొక్క చెయ్యి, ఆయన యొక్క భుజం, ఆయన యొక్క చెవులు మకరకుండలాలు, ఆయన యొక్క నల్లటి జుత్తు, దాని మీద వజ్రకిరీటం, ఆ పక్కన అమ్మవారి వజ్రకిరీటం, అమ్మవారి యొక్క భుజం, అమ్మవారి యొక్క తామర రూడు లాంటి చెయ్యి, చేతికున్న ఎర్రటి గాజులు, అమ్మ వేళ్ళు, అమ్మ ఉంగరాలు, అమ్మ మోకాళ్ళు, అమ్మ చీర, అమ్మ పాదాలు, అయ్యవారి పాదాలు, మళ్ళీ ఇలా తిరగాలి. తిరిగేటప్పుడు మళ్ళీ నుదురు వాళ్ళ మెరిసిపోతున్న కాంతులతో మూడోసారి పాదాల దగ్గరికి వచ్చి దర్శనంలో తన్మయత్వాన్ని అనుభవించి ఎంత తొందరగా కర్పూరం ద్రవస్థితిని పొందకుండానే వాయుస్థితిలోకి వెళ్ళిపోతుందో అంత తొందరగా మీ మనస్సు లయమైపోయే అదృష్టాన్ని మీరు కోరుకోవాలి. కోరుకుని అక్కడ పెట్టి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇంత తేజస్సు తగిలింది స్వామి, నీకు దాహం వేసిందేమో అని కొద్దిగా మళ్ళీ నీళ్ళు ఇవ్వాలి. ఇచ్చి తదనంతరం మంత్రపుష్పం